నాన్-స్టాప్ న్యూస్ నేను కవిత నేను ఈశ్వర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ చారిత్రాత్మక విజయం అందుకుంది కనీ విని ఎరుగని రీతిలో ప్రపంచం సృష్టించింది బీజేపీ కూటమి సునామీని ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేయలేకపోయాయి డబుల్ ఇంజన్ సర్కార్కు బీహార్ ప్రజలు డబుల్ సెంచరీ సీట్లతో పట్టం కట్టారు సీమాంచల్ నుంచి మిథిలాంచల్ వరకు మగధ్ నుంచి ఆంధ్రప్రదేశ్ తీర్హట్ భోజ్పూర్ వరకు అన్ని రీజియన్స్లో అధికార కూటమి ఘన విజయం సాధించింది 243 నియోజకవర్గాలున్న బీహార్లో ఎన్డీఏ 200కు పైగా సీట్లు గెలుచుకుంది కూటమిలో పెద్దన్న పీఠాన్ని నిలబెట్టుకున్న బీజేపీ 90కి పైగా స్థానాల్లో జయకేతనం ఎగరవేసి బీహార్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది ప్రధాని మోదీ చరిష్మా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాలు బలమైన క్యాడర్ వెరసి ఈసారి బీజేపీని అతిపెద్ద పార్టీగా నిలబెట్టాయి గత ఎన్నికల్లో 43 సీట్లు గెలిచిన జేడీయూ ఈసారి తన టాలీని దాదాపుగా డబుల్ చేసుకుంది 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న తనకు ప్రజాదరణ తగ్గలేదని నితీష్ కుమార్ నిరూపించుకున్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ మరోసారి అదరగొట్టారు 28 స్థానాల్లో పోటీ చేసి 19 సీట్లు గెలిచారు 6 స్థానాల్లో పోటీ చేసిన జతిన్ రామ్ మాంఝీ హెచ్ఐఎం 5 సీట్లు సాధించగా ఉపేంద్ర కుష్వాహా ఆర్ఎల్ఎం 4 స్థానాలు గెలిచింది బీజేపీ కూటమి సునామీకి విపక్ష మహాగఠబంధన్ తుడిచిపెట్టుకుపోయింది గత ఎన్నికల్లో 75 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆర్జేడీ ఈసారి 35 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ కూడా అతి కష్టం మీద గెలిచారు 61 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కు పరిమితమైంది ఎంఐఎం 5 స్థానాలు దక్కించుకోగా వామపక్షాలు 4 సీట్లతో సరిపెట్టుకున్నాయి ఇక ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ డకౌట్ అయింది సీట్లు గెలవకపోయినా బీజేపీ జేడీయూ కంటే ఎక్కువ ఓట్లు రాబట్టింది తేజస్వి యాదవ్ పార్టీ ఆర్జేడీకి 22.85% ఓట్లు పోలవగా బీజేపీకి 20.34% జేడీయూకు 19.07% ఓట్లు వచ్చాయి ఎన్డీఏ పార్టీల మధ్య ఓట్ల బదిలీ పూర్తి స్థాయిలో జరిగినట్టు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి బీహార్లో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు ప్రధాని మోదీ ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు బీహార్లో గతంలో జంగిల్ రాజ్ ఉండేదన్న మోదీ ఎన్నికల్లో హింస సృష్టించేవారని గుర్తు చేశారు అలాంటి బీహార్లో ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగిందన్నారు ఎన్డీఏ కూటమికి అపూర్వ విజయం కట్టబెట్టిన ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు बिना किसी डर के लोगों ने उत्साह और उमंग के साथ एक उत्सव की तरह वोट दिया है बिहार में जब जंगल राज था तब क्या क्या होता था ये भी आप जानते हैं सरेआम मतदान केंद्रों पर हिंसा होती थी मतपेटियां लूटी जाती थी आज वही बिहार रिकॉर्ड मतदान कर रहा है शांतिपूर्ण मतदान कर रहा है हर किसी का मत दर्ज हुआ हर किसी ने अपनी पसंद से मत दिया है బీహార్ అలీనగర్ నుండి బీజేపీ నుంచి పోటీ చేసిన గాయని మైథిలి ఠాకూర్ ఘన విజయం సాధించారు ఆమె ఆర్జేడీ నేత వినోద్ మిశ్రాపై గెలుపొందారు తనకు బీహార్ ప్రజలతో మమేకమవ్వడం ప్రజలకు సాయం చేయడమే ముఖ్యమన్నారు తనపై నమ్మకం పెట్టుకుని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు 5 ఏళ్లు ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు మైథిలి బీహార్ ఎన్నికల్లో ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమి ఓటమితో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు రాహుల్ ఇప్పటివరకు 95 ఎన్నికల్లో ఓడిపోయారంటూ ఎద్దేవా చేస్తున్నారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు 2004 నుంచి 2025 వరకు దేశంలో జరిగిన ఎన్నికల్లో రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ దాదాపు 95 ఎన్నికల్లో ఓడిపోయిందని బీజేపీ నేత అమిత్ మాలవియా ఎక్స్ లో పోస్ట్ చేశారు బీహార్ ఎన్నికలు కాంగ్రెస్తో పాటు మిత్రపక్షాలకు ఓ గుణపాఠమన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ ఎన్నికలతో ఇండియా కూటమి కొత్త వ్యూహాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు బీహార్లో మహిళల ఓట్ల శాతం పెరుగుదల వారికి 10,000 చొప్పున ఆర్థిక సాయం వంటివి ఎన్డీఏ విజయానికి దోహదం చేశాయన్న విషయంపై
విశ్లేషణ చేయాలన్నారు శివకుమార్. బీజేపీ అంటే ఒక పార్టీ కాదని మోసగాడని వ్యాఖ్యానించారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా ఎన్నికల ఆట నడిపించారని ఎన్డీఏపై ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల కుట్ర ఇప్పుడు బయటపడినందున తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇది సాధ్యం కాదని వ్యాఖ్యానించారు అఖిలేష్. బీహార్ ఫలితాలపై స్పందించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఎంఐఎంను ఆదరించిన ఓటర్లకు అసద్ ధన్యవాదాలు తెలిపారు. ఎంఐఎం గెలుచుకున్న స్థానాల్లో కార్యకర్తల కష్టపడి పనిచేశారని చెప్పారు. బీహార్ ప్రజల తీర్పును ఎంఐఎం అంగీకరిస్తుందన్నారు. సీమాంచల్ సంక్షేమం కోసం ఎంఐఎం పనిచేస్తుందని అసదుద్దీన్ స్పష్టం చేశారు. और मैं साथ ही साथ शुक्रिया अदा करना चाहूंगा हमारे बिहार रियासत के सदर जनाब अख्तरुर्रहमान साहब का, आफ्ताब साहब का, आदिल हसन साहब का और तमाम वहां के मजलिस के जिम्मेदारों का कि उनकी बड़ी मेहनत कोशिशें रहीं कि हम इस 5 सीट पर कामयाबी हासिल कर पाए और बहुत से मुकामात पर हमको एक बड़ी तादाद में वोट भी मिले. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకేతనం ఎగిరేశారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ పై 25,000 ఓట్లకు పైగా మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఓట్ల కౌంటింగ్ తొలి రౌండ్ నుంచే నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రౌండ్ కు అది మరింత పెరిగింది. ఏ ఒక్క రౌండ్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం చూపించలేకపోయారు. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీకి డిపాజిట్ గల్లంతైంది. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఇటు యూసఫ్గూడ, అటు గాంధీ భవన్ దగ్గర బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ అహంకారం, హరీష్ రావు అసూయ తగ్గించుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసిన జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారన్నారు. కేటీఆర్, హరీష్ రావు కలిసి కేసీఆర్ కుర్చీ లాక్కునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఈరోజు బీఆర్ఎస్కు 38%, బీజేపీకి 8% ఇచ్చి బీఆర్ఎస్, బీజేపీ కలిసిన అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి 51% ఓట్లతోని ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది. హరీష్ రావు గారు, మీ అసూయను కొంచెం తగ్గించుకోండి. కేటీఆర్, నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో. ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్, కేటీఆర్ పోటీ పడుతున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తానని తెలిపారు. జూబ్లీహిల్స్ ను మోడల్ గా తీర్చిదిద్దుతానన్నారు. తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలని, అందరం కలిసి జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేసుకుందామని నవీన్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ రోజు పార్టీ కార్యకర్తలు, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ అంతా జూబ్లీహిల్స్ లో ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని, నన్ను ఇక్కడ గెలిపించుకోవడానికి నిరంతరం కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వారికి, అధిష్టానం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఇచ్చినారో, దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. గతంలో పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి అన్ని కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ రౌడీయిజం చేసి గెలిచిందని మండిపడ్డారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. నైతికంగా తానే విజయం సాధించారని చెప్పారు. ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మొన్న జరిగిన 11వ తారీఖు అందరూ చూశారు. ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. రిగ్గింగ్లు, రౌడీజాలు, అదే పైకి వచ్చింది, అదే గెలిచింది. అది ఒక మహిళ మీద. అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి. ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది, ఈ బై ఎలక్షన్ ఎలా జరిగింది, అన్ని చోట్ల జరిగిన బై ఎలక్షన్స్ ఎలా జరిగినాయి, ఒక రౌడీ రాజ్యంతో జరిగింది ఇది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాలని ఆశించాము కానీ ఓటమితో నిరుత్సాహం చెందమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో బాగా పనిచేశామన్నారు. ఈ ఓటమితో నిరాశ చెందకుండా ప్రజల కోసం పోరాటం చేస్తామన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా మేము గెలవాలని కోరుకున్నాం, సహజంగా గెలుస్తామని ఆశించినాం. బట్ ఎలాంటి నిరాశ లేదు. మా పని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎందుకంటే 2 ఏళ్లుగా లగచర్ల కావచ్చు, హైడ్రా బాధితులు కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, 6 గ్యారెంటీల విషయంలో బాకీ కార్డుల రూపంలో కావచ్చు, ప్రజల తరపున గొంతు ఎత్తడంలో, అట్లాగే మా మీద జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో శాసనసభ వేదిక కానీ బయట కానీ బ్రహ్మాండమైన పాత్ర పోషించాం. రేపటి రోజున కూడా అట్లాగే ముందుకు పోతాం. మరి మా కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి, సన్నద్ధం అవుదాం. అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైనాం. జూబ్లీహిల్స్ ఫలితాలపై బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి స్పందించారు. బైపోల్లో కాంగ్రెస్ డబ్బు అధికారంతో గెలిచిందని విమర్శించారు. పైసల ప్రభావం బాగా కనిపిస్తుంది అక్కడ, సింపుల్. అయినా కానీ బీజేపీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నేనైతే పనే చేసుకుంటూ పోతాను. ఎక్కడ అవసరం ఉన్నా నన్ను పిలవచ్చు, వదిలిపెట్ట. ఎక్కడ డెవలప్మెంట్ కాకుండా దానికి వెనుకమటే ఉంటాం. మేము భారతీయ జనతా పార్టీ కట్టుబడే ఉంటుంది పని గురించి. మాకు ఓటేసిన భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ మైనారిటీ ఓట్లతో గెలిచిందన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. గతంలో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. జూబ్లీహిల్స్ ఫలితాలతో రాష్ట్రంలో మరింత ఉత్సాహంగా పనిచేస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో హిందువులు ఏకమవుతారని బండి సంజయ్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా ఎంఐఎం పార్టీ స్వతహా గెలవలేక ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ తీసుకొచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్గా ప్రకటించి ఇవాళ గెలిపించడం జరిగింది. 100% మైనార్టీలు వన్ సైడ్ అయిపోయారు. దాని 100% వాస్తవం అది. కానీ కాంగ్రెస్ వాళ్ళు సంతోషపడుతున్నారు మొత్తం గెలిచామని చెప్పి. మీరు మైనార్టీల ఓట్లతో మాత్రమే గెలిచారు. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం జాగృతం కావాలి, జాగృతం చేయాలని చెప్పి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకా కసిగా తిరుగుతాం. విశాఖలో జరుగుతున్న సిఐఏ సమ్మిట్ సాక్షిగా చంద్రబాబు క్రెడిట్ చోరీ మరోసారి బయటపడింది. చంద్రబాబు బండారం బయటపెట్టిన అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండి కరణ్ అదానీ డేటా సెంటర్ను తామే నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. గూగుల్ పార్ట్నర్షిప్తో బిగ్గెస్ట్ డేటా సెంటర్ను ఏపీలో నిర్మిస్తున్నామని తేల్చి చెప్పారు కరణ్ అదానీ. ఏపీలో ఇప్పటికే డేటా సెంటర్లు, ఓడరేవులు, సిమెంట్ ఉత్పత్తి రంగాల్లో అదానీ సంస్థ పనిచేస్తోందన్నారు. $15 బిలియన్ పెట్టుబడులతో పాటుగా 1,00,000కు పైగా ఉద్యోగాలు కూడా కల్పించామన్నారు. ఏపీ అభివృద్ధిలో అదానీ సంస్థ కూడా భాగస్వామ్యం అవుతోందని స్పష్టం చేశారు కరణ్ అదానీ. The Adani Group's belief in Andhra Pradesh is not new. We do not just talk about investment, we demonstrate it. So far, we have already invested over 40,000 crores across ports, logistics, cement, infra, and renewable energy. We are building one of the world's largest hyperscale data center ecosystem in partnership with Google and powered by complete green energy. Our operations here have already generated over 1 lakh direct and indirect jobs. And far more is to come. వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలోనే ఏపీకి అదానీ డేటా సెంటర్ వచ్చింది. ఇప్పుడు అదే డేటా సెంటర్ను గూగుల్ పార్ట్నర్షిప్తో నిర్మిస్తోంది. ఇదే విషయాన్ని గతంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా స్పష్టం చేశారు. కానీ అదానీ పేరు చెప్పకుండా క్రెడిట్ చోరీ చేసిన చంద్రబాబు డేటా సెంటర్ తామే నిర్మిస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ సిఐఐ సమిట్లో చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే నిజం బయటపెట్టారు కరణ్ అదానీ. ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్కు అభినందనలు తెలిపారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2025 ఆసియా ఆర్చరీ పురుషుల విభాగంలో బంగారు పథకం సాధించడంపై ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ధీరజ్ విజయం అందరికీ గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తిరుమల పరకామణి అక్రమాల కేసులో ఫిర్యాదుదారుడు
సతీష్ మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సతీష్ మృతి అత్యంత బాధాకరమన్నారు. తనను ఇరికించేందుకు చేస్తున్న కుట్రపై సిబిఐ విచారణ చేయించాలన్నారు భూమన. రైల్వే అధికారిగా ఉన్న ఆ సతీష్ కుమార్ మరణానికి కారణమైనటువంటి విషయాల మీద సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడాలి ఈ ప్రభుత్వం. ఆ మరణం వెనుక దాగి ఉన్నటువంటి కుట్ర బయటికి రావాలి. వీళ్లు ఊరికనే పచ్చ మీడియా, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వాళ్లు ఇది అనుమానాస్పద మృతి అని ఒకవైపున, మా మీదనే దీని మీద నెట్టాలనేటువంటి ప్రయత్నం నికి సమాధానంగా నేను చెప్తున్నా. దీని మీద సతీష్ కుమార్ గారి మరణం మీద విచారణ సిబిఐతో చేయించేటువంటి దమ్ము మీకుందా? వెంటనే విచారణ చేయించండి. ఏవిఎస్ఓ సతీష్ మరణంపై కూటమి సర్కార్ ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి. ఈరోజు మీరు చేసేటువంటి ఒత్తిడి వల్ల, రాజకీయ ఒత్తిడి వల్ల ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. మీరు గట్టిగా ప్రలోభ పెట్టుకొని తప్పుడు స్టేట్మెంట్లు ఇమ్మని చెప్పి మీరు మాట్లాడేటువంటి విధానం చూసుకొని తీవ్రమైనటువంటి కలత చెందినటువంటి ఒక అధికారి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబానికి ఏం చెప్తావో, ఏం చేస్తున్నారు మీరు నేను అడుగుతున్నాను. తిరుమలలో టీటీడీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. టీటీడీ కోటి దీపోత్సవం పాసులు ఉద్యోగులకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీపోత్సవం పాసులను టీటీడీ అధికారులు, డైరెక్టర్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ ఏడీ బిల్డింగ్ లో ఉద్యోగులు నిరసనకు దిగారు. 1500 పాసులు ఇస్తామని చెప్పి కేవలం 20 మంది ఉద్యోగులకు పాసులు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కూటమి కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో వారి తీరుని తప్పుపట్టారు వైఎస్ఆర్సీపీ నేత. దీంతో పెద్దారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇటీవలే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ని దూషించారు. కానీ జేసీపై ఎటువంటి చర్యలు తీసుకొని పోలీసులు పెద్దారెడ్డిపై మాత్రం కేసులు నమోదు చేశారు. తాడిపత్రి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల ఇంటిని కూల్చటం దారుణమన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు పంచాయతీ డక్కిలవారిపాలెంలో ఆయన పర్యటించారు. టీడీపీ నాయకుల కుట్రలతో ఇళ్లను కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు తమ్ముళ్ల కక్షలతో ఇళ్లను కూల్పోయిన దళితులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. రికార్డ్స్ మ్యానిపులేట్ చేసి ఈరోజు ఆ పంచాయతీ కార్యదర్శి దీనికి పూనుకున్నాడు. బహుశా పంచాయతీ కార్యదర్శి రిటైర్డ్ అయిపోవచ్చు, కానీ పంచాయతీ కార్యదర్శి బ్రతికైతే ఉంటాడు కదా. 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం ఉంటాడు కదా. ఆ 2.5 సంవత్సరం తర్వాత ఆ పంచాయతీ కార్యదర్శి ఈరోజు ఏదైతే ఆ ఖాతాలు ఇచ్చాడో అతని పరిస్థితి ఏంది, ఎక్కడుంటాడు, ఏం చేయగలడు? కాబట్టి నేను ఆ కుటుంబానికి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చా. జగనన్న ప్రభుత్వం రాగానే ఎవరైతే కూల్చివేతలో పాత్రదారులు ఉన్నారో పోలీసులతో సహా అందరి మీద విచారణ జరిపించి వాళ్ళ దగ్గరే ఆ డబ్బులు వసూలు చేయించి వాళ్ళకి ఇళ్లు కట్టించడమా? శ్రీకాకుళం జిల్లా నువ్వలరేవులోని ఎంపీయూపీ స్కూల్లో కుక్కర్ పేలిన ఘటనలో గాయపడిన మహిళల్ని పలాస్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు. కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధితుల కుటుంబాలకు తన వంతు సాయంగా ఆర్థిక సాయం అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషిపై 100 కోట్ల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ పేషిలో పనిచేస్తున్న సురేష్ పై భీమరశెట్టి రమణబాబు అనే వ్యక్తి భూ కబ్జా ఆరోపణలు చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పుతూరులో తనకున్న 11 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు సురేష్ ప్రోత్సహిస్తున్నాడని అన్నారు. సురేష్ వల్లే తనకు పాస్ బుక్లు రావటం లేదని ఆరోపించారు. కోర్టు తీర్పులు ఉన్నా తన భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారంటూ రమణబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఆఫీసులో బ్లైమ్ జరుగుతుంది. అక్కడ ఆఫీసులోనే సురేష్ అనే వ్యక్తి ఉన్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించిన పిఎస్ ఓఎస్ తెలీదు. సురేష్ అనే వ్యక్తిని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. వీళ్ళు మేనేజ్ చేసి అన్ని రకాలైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మభ్యపెట్టి ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు. చాలా ఆధారాలు కనబడుతున్నాయండి. ఎందుకంటే గతంలో నాకున్న భూమిని ఏమో జేసీలు వీళ్ళందరి దగ్గర కూడా దానికి డాట్స్ పెట్టారండి. కడప కలెక్టర్ ఆఫీసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అధ్యక్షతన
కడప విమానాశ్రయ అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు ఎంపీ. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీధర్ రెడ్డి సహా ఎస్పీ విశ్వనాథ్, విమానాశ్రయ డైరెక్టర్ సుజిత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ హయాంలో మంజూరైన నిధులతో అభివృద్ధి పనులు జరిగాయని, కొత్త టెర్మినల్ భవనం త్వరలోనే అభివృద్ధిలోకి వస్తుందన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. గత ప్రభుత్వంలోనే టెర్మినల్ బిల్డింగ్ మంజూరు కావడము, ఎన్నికల ముందే అది భూమి పూజ కూడా జరగడము, ఇవాళ దాదాపు కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. ఇంకొక 4-5 మాసాల్లో న్యూ టెర్మినల్ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయి కడప ప్రజలకు, జిల్లా ప్రజలకు అందుబాటులోకి రాబోతా ఉంది. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త టెర్మినల్ బిల్డింగ్ మంజూరు అయితేనేమి, దానికి సంబంధించిన పనులు మొదలు పెట్టడం అయితేనేమి, అదేవిధంగా రన్వే ఎక్స్పాన్షన్ పూర్తి చేయడం అయితేనేమి, అదేవిధంగా 75 ఎకరాలతో భూమి సేకరించడం అయితేనేమి, అదేవిధంగా ఆల్ వెదర్ ఆపరేషన్స్, నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ తీసుకుని రావడం అయితేనేమి, ఇవన్నీ కూడా చేపట్టడం. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లా దంగేరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్ఆర్సీపీ జిల్లా ఇన్ఛార్జ్ చీర్ల జగ్గిరెడ్డి హాజరయ్యారు. నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా వైద్య సేవలు అందించేందుకు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ తీసుకొస్తే వాటిని ప్రైవేటీకరణ చేయడంపై కోటి సంతకాల సేకరణ చేపట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ నేతలు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. నాగయ్య గారి పల్లె సమీపంలో ఇసుకను తోడేస్తున్నారు పచ్చనేతలు. స్వర్ణముఖి ఏరులో నీళ్లు పారుతున్న ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు. భారీ టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. గ్రామస్తులు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రెవెన్యూ అధికారులకు ముడుపులు అందుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. తుని నియోజకవర్గ టీడీపీ సమావేశంలో యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతిరోజు సాక్షి పేపర్ చదువుతానని, సాక్షి టీవీ చూస్తానని తెలిపారు. ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతామన్నారు యనమల. ప్రతిపక్షం ఏముందిలే అనుకుంటే ఎగిరిపోతామని తెలిపారు. ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతామంటూ టీడీపీ పైనే సెటైర్లు వేశారు. ఏం చెప్పుకుంటున్నాను చూడకపోతే ఎప్పుడు కూడా ప్రతిపక్షం మీద కన్నేసించండి. ఎందుకంటే ప్రతిపక్షం బలం అనుకుంటేనే మనం పనిచేయాలి. ప్రతిపక్షం ఏముందే నా ఊరికే ఊరి ఎగిరిపోతారంటే నేను ఊరికే ఎగిరిపోతారు లేదు కానీ వాళ్ళు ఊరికే మీరు ఎగిరిపోతారు. అట్లా పనులు చేయకూడదు. ఓవర్గా అందరూ చెప్పుకోవడం. నేను ప్రతిపక్షం కార్యక్రమం చెప్పాను. ఆ కార్యక్రమం చూసిన తర్వాత నమ్మకంగా తీసుకెళ్ళాను. అంటే ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీలో గ్రామాలకు నమ్మకం తీసుకొచ్చాను. అది దేశం జనాలకి. తెలంగాణలోని సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. మేడ్చల్, నిజామాబాద్, నార్సింగి సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇటు వనపర్తిలోని సబ్ రిజిస్టర్ ఆఫీసులోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్ రికార్డులు, ఫైళ్లను ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. అధికారుల్ని, సిబ్బందిని విచారిస్తున్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీసులోని సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకుని వారి అకౌంట్లు చెక్ చేస్తూ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆరా తీస్తున్నారు. ఇక డీటెయిల్స్ చూసినట్లయితే బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేట మత్స్యకారుల నిరాహార దీక్ష 62వ రోజుకు చేరుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడానికి వీల్లేదని తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ తమ ప్రాంతంలో ఏర్పడితే తమకు చావే దిక్కంటూ దీక్షా శిబిరం వద్ద ఉరితాలతో నిరసన చేపట్టారు. మహిళలు, పురుషులు మెడలకు ఉరితాళ్లు బిగించుకొని తమ గోడును వెలబుచ్చారు. కూటమి ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని గంగపుత్రులు డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు పుట్టపర్తిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 13వ తేదీ నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బెంగళూరులోని వైట్ ఫీల్డ్ బృందావన కళాశాల విద్యార్థులు పుట్టపర్తికి సైకిల్ యాత్రగా తరలివచ్చారు. పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, డాక్టర్లు మొత్తం 150 మంది దాదాపు 160 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పుట్టపర్తి చేరుకున్న వీరికి సత్యసాయి సెంటర్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్, సత్యసాయి సేవాదళం భక్తులు ఘన స్వాగతం పలికారు. జోగులాంబ గద్వాల జిల్లా మహబూబ్ నగర్ గట్టు అంబాభవాని జాతర సందర్భంగా సునకాల పరుగు పోటీలు నిర్వహించారు. యజమానులు తమ పెంపుడు సునకాలకు ప్రత్యేక శిక్షణనిచ్చి పోటీలకు సిద్ధం చేశారు. సునకాల పరుగు వేగం, చురుకుదనం ప్రదర్శన చూసి ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు.
ప్రాంతీయ సంప్రదాయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ పోటీలు ఈసారి ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటుగా జిల్లాలోని అనేక గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి పోటీలను వీక్షించారు. నేషనల్ అప్డేట్ చూద్దాం. ఢిల్లీలో కారు బ్లాస్ట్ ఉగ్రవాది డాక్టర్ ఉమర్ ఇంటిని ధ్వంసం చేశాయి భద్రతా దళాలు. పుల్వామాలో ఉగ్రవాది ఇంటిని కూలగొట్టారు. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులకు దేశంలో చోటు లేదని స్థానికులు అంటున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి కామినీ కౌశల్ కన్నుమూశారు. 1927 ఫిబ్రవరి 24న జన్మించిన కామినీ కౌశల్ 1946లో నీచానగర్ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఈ మూవీ మొదటి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్ర అవార్డు గెలుచుకుంది. పామ్ డి ఓర్ను గెలుచుకున్న ఏకైక భారతీయ చిత్రంగా మిగిలిపోయింది. ఎన్నో చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కామినీ కౌశల్ మృతితో ఒక శకం ముగిసిందంటూ బాలీవుడ్ పెద్దలు సంతాపం వెలుబుచ్చారు. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు క్షమాపణలు తెలిపింది బీబీసీ. క్యాపిటల్ హిల్స్ పై దాడి జరిగిన సందర్భంలో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించినట్లుగా అంగీకరించింది. అందుకు క్షమాపణలు కోరుతూ బీబీసీ చైర్మన్ వైట్ హౌస్ కు లేఖ పంపారు. అయితే ట్రంప్ పరువు నష్టం దావా వేసిన $1 బిలియన్ పరిహారం ఇవ్వటానికి మాత్రం బీబీసీ అంగీకరించలేదు. ప్రేమలో విఫలమైన ఓ మహిళ ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. జపాన్కు చెందిన క్యానో అనే మహిళకు బ్రేకప్ కావడంతో మోరల్ సపోర్ట్ కోసం చాట్ జీపీటీని ఆశ్రయించింది. ఈ క్రమంలోనే తనకు నచ్చేలా క్లాస్ అనే అబ్బాయిని తయారు చేసుకుంది. రోజుకు 100 సార్లు క్లాస్తో మాట్లాడడంతో అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. క్లాస్ కూడా ఓకే చెప్పడంతో ఒకాయామ సిటీలో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. ఏఆర్ గ్లాసెస్ ధరించిన క్యానో క్లాస్ ఉంగరాలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. అక్కడితో ఆగని క్యానో తన డిజిటల్ భాగస్వామితో కలిసి ప్రసిద్ధ కొరాయ్ కుయన్ గార్డెన్కు హనీమూన్కి వెళ్ళింది. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. బీహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై ఏమాత్రం చూపించలేదు. దీంతో 84 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 84,562 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 25,910 వద్ద ముగిసింది. నిన్న పెరిగిన బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గి పసిడి ప్రియులకు ఊరటనిచ్చాయి. హైదరాబాద్లో తులం బంగారం 1,580 రూపాయలు తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి 1,27,040 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల పుత్తడి ధర 1,16,450 రూపాయలు పలుకుతోంది. కిలో వెండి ధర 100 రూపాయలు పెరిగి 1,83,100 రూపాయలకు చేరింది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. యూఏఈతో జరిగిన ఆసియా రైజింగ్ స్టార్స్ 2025 మ్యాచ్లో పరుగుల వరద పారించాడు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. 42 బంతుల్లో 11 4లు 15 6లతో విధ్వంసం సృష్టించాడు. 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ 14 ఏళ్ల కుర్రాడు మరో 16 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. శతకం తర్వాత కూడా వైభవ్ జోరు తగ్గలేదు. హర్షిత్ కౌశిక్ బౌలింగ్ లో వరుసగా 4 సిక్సర్లు 1 4తో చెలరేగాడు. తర్వాత 2 6లు కొట్టి చివరకు ఫరాజుద్దీన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియా హవా కొనసాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 159 పరుగులకే ఆలౌట్ అయింది. పేసర్ జస్ప్రీత్ బూమ్రా విజృంభణతో సఫారీ జట్టు కుప్పకూలింది. తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు ఆట ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 37 రన్స్ చేసింది. వెలుతురు సరిగా లేకపోవడంతో సమయానికంటే ముందే ఆట ముగించారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.